బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఇప్పుడు నోటికైతే ఏదో ఒక స్పైసీ తినాలనిపిస్తుంది కదా. సో దమ్ ఆలు కర్రీ అయితే చేసేసుకుందాం మనం ఇప్పుడు. అది కూడా బేబీ పొటాటోస్తో చేసుకుందాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా బేబీ పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని అది పీల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గంజు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు, లవంగా, ఇలాచి, పట్ట, ఆకు వేసుకొని ఇందులోకి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి దంచుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, 2 చెంచాల కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టొమాటోస్ ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. టొమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని కర్డ్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి పొటాటోస్ అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇందులోకి కొత్తిమీర, కసూరి మెత్తి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. బగారా రైస్తో అయితే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.